అర్రే పచ్చి కుండా బోనమే పోచమ్మ గజ్జలగా పూల guys, welcome back to my channel Kirti Priya Hyderabadi vlogs anamata. ఈ రోజు మన అందరికి హైదరాబాద్ లో నచ్చింది మెచ్చింది ఎక్దమ్ వైబ్ ఉండేది వైబ్ హ్యాపీ బోనాలు అందరికి. సో మా ఇంట్లో కూడా బోనాలు అయితే ఒకటి కాదు 2 బోనాలు తీస్తాం అనమాట. మేము ప్రతిసారి అట్లనే తీస్తాం నేను మా మమ్మీ. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేక నేను ఒక్కదాన్నే తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము మాట ఇచ్చినాం అమ్మవారికి. మేము రోజు ఇక ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక్కదాన్నే చేసుకోవాలి. ఒక్కదాన్ని మొత్తం అంతా ఎట్లా చేస్తానో మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఎక్దమ్ ఉండబోతుంది వ్లాగ్. ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి మొత్తం కొంచెం అటు ఇటు అయిన వ్లాగ్ ఏమనుకోకండి. ఎందుకంటే ఒక్కదాన్ని తీసుకోవడం చాలా కష్టం. వంట కానీ అది కానీ బోనం తయారు చేయడం కానీ. సో లాస్ట్ దాకా చూడండి. గాలి ఎక్దమ్ ఇచ్చి మెయిన్ ముచ్చట ఏంటంటే ఫస్ట్ బోనాలల్లా యాపాకులు అంటేనే ఒక వైబ్ అనమాట. ఏడవైనా యాపాకులే కనిపిస్తాయి. ఇది నిజంగా అదొక ఏమో ఎట్లా అంటారంటే ఒక పవర్ఫుల్ ఇది పట్టుకో. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో గైస్ బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఖాళీ సెట్లా పచ్చికుండా బోనమే ఎల్లమ్మ ఎల్లమ్మ. గైస్ ఒక్కొక్క పాట ఎట్లుంది తెలుసా? బోనాలంటే జోరుదార్ ఎక్కుతో తీన్ మార్ ఆడ అదేనా బోనాల సప్పుడు నేను ఒక పాట నేర్చుకున్నా. అప్పటి నుంచి నేర్చుకున్నా. నీకు పాటలు వచ్చా? బోనాల సప్పుడు జోరుదార్ ఎక్కుదో తీన్ మార్ ఆడు 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 జోరుదార్ దుగ్గి లేపి మారు మారు ఎక్కుదో తీన్ మారు ఆడు ఆడు ఎక్దమ్ పాడిండు దశగ్రీవ్ అయితే పాట. ఇంకొక ఆయన కూడా పాడిండు. ఆయన పేరు నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడే కదా బోనాలు బేట మస్తు వాడిండు. మస్తు అంటే మస్తు వాడిండు. ఇంకా యాపాకులు కూడా పక్కకే ఉన్నాయి. పచ్చి కుండా బోనమే ఎల్లమ్మ ప్రదీప్ స్మాలే. ఈసారి బోనాల పాటలు మెంటల్ అంటే మెంటల్ ఉన్నాయి అసలు. సో గైస్ మొత్తం అయితే రెడీ అయిపోయినా అనమాట. సో గైస్ బోనం అయితే రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయినా. అసలే 4 అవుతుందని చెప్పి దబ్బ రెడీ అయిపోయినాం. ఎందుకంటే ఫుల్ వాన పడుతుంది. సో ఫాస్ట్గా ఎంత తొందరగా స్టార్ట్ చేస్తామా అని చెప్పి ఇక రెడీ అయిపోయినా అనమాట. లేకపోతే రెడీ అయ్యే వీడియో కూడా చూపిస్తుండే. సో అందుకే ఫాస్ట్గా ఇప్పుడు దీపం పెట్టేసి ఇక బోనం ఎత్తుడే. ఇక సో గైస్ బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఎవరు లేరని చెప్పి భరత్ కూడా వచ్చేసిండు ఇక బోనం ఎత్తడానికి. అర్రే పచ్చి కుండా బోనమే పోచమ్మ గజ్జలగా
ఇక బోనం అయితే మంచిగా సమర్పించేసినాం అనమాట. నేనైతే మస్తు అంటే మస్తు ఖుషి అయిపోయినా, కానీ కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అనుకున్నా. సో మంచిగా దర్శనం అయిపోయింది, మంచిగా బోనం అంతా అయిపోయి మంచిగా మొక్కుకున్నా అనమాట. సో మంచిగా ఉండాలని చెప్పి. సో ఇంకొక బోనం మేము ఇక్కడ నల్లపోచమ్మకి ఎత్తుతున్నాం అనమాట. సో అంటే 2 బోనాలు ఎత్తుతున్నా అని చెప్పినా కదా. సో 2 బోనాలు దన తీసుకొని వెళ్ళిపోయినాం. ఎందుకంటే జర్రసేపు ఆగితే పెద్ద వాన పడేది గాయస్, ఎందుకంటే చాలా పెద్ద వాన పడ్డది, ఆల్రెడీ జల్లు పడుతూనే ఉంది. సో అట్లా అని చెప్పి ఇక బోనం తీసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. బోనాలు అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడే భార్గవ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. తర్వాత ఇప్పుడు చెప్పినాం కదా అక్క వాళ్ళ ఇంటికాడ బోనాలు అవుతున్నాయని. సో ఆ బోనాలు మాత్రం మీరు చూడాలి. నేను ఎట్లున్నా కొత్తగా ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడైతే భార్గవ అక్కని చూపించేసా. హాయ్ అక్క, ఎలా జరిగాయి మీ ఇంట్లో బోనాలు? అవునా, మీ ఆయనడక్క? ఖాళీ సన్నా సన్నా వాన. పెద్ద రైడర్. సో గైస్ మేమైతే ఇప్పుడు యమున అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఆడ బోనం స్టార్ట్ అయిపోయినాయి. చెప్పిన కదా మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. సో అన్ని వే అనమాట పోతున్నాం.
గైస్ బోనాలు అయితే మస్తు అంటే మస్తు సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అందరు ఆంటీ వాళ్ళు గమ్మనుండ్రా. ఎట్లయింది అక్క? సూపర్ గైస్. హాయ్ గైస్. అక్క వాళ్ళది అయింది యాక్చువల్లీ. ఎట్లయిందని నేను అడుగుతున్నా, నేను చెప్పాలి కానీ. ఎట్లయిందక్క? మంచిగా అయిందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ప్రియా హైదరాబాద్ వ్లాగ్స్ అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ప్రియా హైదరాబాద్ ఛానల్. బోనాలు అయితే మస్తు అయినాయి అక్క. మస్తు సేపు మోసినావు నిజంగా. మస్తు డాన్స్ ఆడినావు. రచ్చ అక్క అయితే ఎవరికి ఇన్లే కాలి అంటుంది. గైస్ షీస్ గీతు. చాలా క్యూట్ గైస్ బారు విత్ మధు. హాయ్ గైస్. అసలు నేను ఈరోజు ఎట్లున్నానో ఒక్కరు చెప్పలే తెలుసా. చూస్తే అయిపోయినా కానీ నేను మస్తు ఆంటీ వాళ్ళు ఉన్నారు.